కొంచెం నాకు కోల్డ్గా ఉంది. సో మరి తప్పదుగా, నేనైతే వ్లాగ్ చేసి పెట్టాలి. సో ఫ్యూల్ కొట్టిద్దామని మర్చిపోయాను మామ, మర్చిపోయాను. కరెక్ట్గా ఆగిపోయింది. ఒక బ్రో మనకైతే హెల్ప్ చేస్తున్నాం మామ. నాకైతే జ్యూస్ అంతా అయిపోయింది. అమ్మో, థ్యాంక్ యూ బ్రో. చాలా ఇబ్బంది పడ్డాను మామ నేను. నాకు ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేది. 2 కిలోమీటర్స్ అన్న మాట్లాడండి. రూట్లోంచి వెళ్ళిపోతానండి. ఎవరైనా ఫైన్ అయితే ఫైన్ కడతానంటే చెప్పండి అంటే, ఫైనల్ ఆవిడ అక్కడే ఉన్నానే, నేనే వస్తానని చెప్పి 2-3 రౌండ్లు అయిన తర్వాత వచ్చింది ఆవిడ లాస్ట్కి. మ్యాప్ కూడా ఒకసారి తప్పు చూపిస్తున్నాం అమ్మ. సో కస్టమర్ అటువైపు ఉన్నారు అనుకో, ఇదేమో ఇటువైపు చూపిస్తుంది. థ్యాంక్ యూ బ్రో. ఇటు ఉండవన్నా రిటర్న్ ఇంకా అట్లుంటది మనతోని ముచ్చట. ఓకే బాయ్ బాయ్. నా దగ్గర క్యాష్ అసలు 40 ఉంటే ఫోన్పే చేసొచ్చుగా. మొత్తం చేస్తానన్నా పర్లేదు. 40 చేస్తాను. ఓకే ఓకే బ్రో. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే బాయ్. సో హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. కొంచెం నాకు కోల్డ్గా ఉంది. సో మరి తప్పదుగా, నేనైతే వ్లాగ్ చేసి పెట్టాలి. సో దానికోసం అయితే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. అండ్ వాళ్ళు అయితే ఆన్లైన్ చేశాను. సో ఫస్ట్ డ్రాప్ అయితే ఎంత, ఒక 16 కిలోమీటర్స్ డ్రాప్, ప్రగతి నగర్ టు గచ్చిబౌలి. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే, సో అందరూ రైడ్ చేసినప్పుడు హెల్మెట్ అయితే ఖచ్చితంగా వేసుకుని రైడ్ చేయండి. ఎందుకంటే మన జాగ్రత్తలో ఉండాలి కదా. మనం సరిగ్గా వెళ్ళిన ఎదుటోడు వచ్చి సరిగ్గా గుద్దేస్తే మనం పరిస్థితి ఏం చెప్పండి. సో అందుకే ఏదైనా జరగాలంటే జరుగుతుంది, కానీ మన సేఫ్టీ మనం వేసుకుని ఉంచుకున్నాం అనుకో, సో మనం సేఫ్లో ఉంటాం కదా. సో దాని గురించి ఖచ్చితంగా హెల్మెట్ అయితే వేర్ చేసుకునే డ్రైవ్ చేయండి. సో ఈ రైడ్ అయితే బాయ్, ఊరుకో బాయ్. సో ఈ రైడ్ అయితే 117 చూపించింది మాకు. ఇందు అంట మనకు రైడ్ అయితే పడ్డదే. సో కస్టమర్ నేను పికప్ చేసుకున్నా. ఎంత ఇది 2.3 కాదు, ఇదైతే 950 మీటర్స్ అండి మామ. అండ్ వెళ్ళి పికప్ చేసుకుందాం. నా రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఫ్యూల్ కొట్టిద్దామని మర్చిపోయాను మామ, మర్చిపోయాను. కరెక్ట్గా ఆగిపోయింది. ఫ్యూల్ స్టాప్ 2 కిలోమీటర్స్ ఉంది. సో 2 కిలోమీటర్స్ అంటే ఇంకా 1/2 కిలోమీటర్ ఉన్నది కనుక ఒక బ్రో మనకైతే హెల్ప్ చేస్తున్నాం మామ. నాకైతే జ్యూస్ అంతా అయిపోయింది. అమ్మో, ఇక్కడ ఎక్కడ ఉందంట ఫ్యూల్ స్టాప్, చూసుకుని ఫ్యూల్ కొట్టించాలి. అమ్మా, మనమే అందరం హెల్ప్ చేసాం. అబ్బా ఓకే ఓకే థ్యాంక్ యూ. అమ్మా థ్యాంక్ యూ బ్రో. చెట్టుగాడ అంట, వెళ్ళి కొట్టించేద్దాం మామ. 9390 యా చలో.
ఇదో రైడ్ పడ్డది. అండ్ ఈ డ్రాప్ అయితే 5.5 కిలోమీటర్స్. మనోడు అప్పటికి చాలా దూరంగా ఇంటికి వచ్చాను మామ. ఇంకా ఓపిక అయిపోయింది అనుకున్న టైంలో మనోడు వచ్చాడు దేవుళ్ళలాగా. అమ్మా మొత్తం ఒంట్లో జ్యూస్ అంతా అయిపోయింది. అసలే కోల్డ్ అవుట్ కదా, నీరసంగా ఉంటుంది. ఇంకా ఇంత దూరం ఎలాగ ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు మనోడు వచ్చాడు, కొంచెం హెల్ప్ చేశాడు నాకు. అబ్బా నేను మర్చిపోయాను మామ, నిజంగా నేను ఎప్పుడూ గుడ్డిచ్చేస్తాను, అలాంటిది మర్చిపోయాను. ఇది ఇంకేం కరెక్ట్గా వచ్చాక బ్రిడ్జ్ మీద దగ్గరికి వచ్చాక ఆగిపోయింది. కరెక్ట్గా అంతలో ఆవిడేమో రైడ్ క్యాన్సిల్ చేసేసింది. సర్లే ఇంకా అనుకున్నాను, కానీ అమ్మో ఆయన ఖచ్చితంగా కొట్టించేస్తాను నేను. అమ్మో స్పేర్ ఎక్స్ట్రా ఉండేలా కొట్టిస్తాను. అమ్మో చాలా ఇబ్బంది పడ్డాను మామ నేను. నాకు ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చాను. 2 కిలోమీటర్స్ అన్న మాట్లాడండి. ఒకటే రోడ్డు కాదు, సో అటు ఇటుగా ఉంటాయి కదా రోడ్లు. ఇక్కడ లోపల నుంచి నేను మెయిన్ రోడ్ మీదకి వచ్చినట్టు అమ్మో తెచ్చాను. 5.5 కిలోమీటర్స్ కదా, 5.5కి 58 ఎంతో వచ్చింది. ఇంకా 58 అండి, 58. ఓకే, థ్యాంక్ యూ. ఇది కూడా కంప్లీట్ మామ. సో ఏంటంటే మామ, మనకి రైడ్ అయితే పడ్డదే అండ్ డ్రాప్ ఆఫ్ 4 కిలోమీటర్స్. సో నేను ఏం చెప్తామంటే, సో ఫెస్టివల్ ఇంకా ఎంత అయితే 2 days ఉన్నాయి అంతే, 2 days. సో ఈ ఫెస్టివల్స్ గురించి బైక్స్ వేసుకుని వెళ్తారు కదా. సో మొన్నసారి నేను కూడా బైక్ వేసుకుని వెళ్ళా. సో నేను చెప్పేది ఏంటంటే, సో బయట బస్సు రేట్లు ఇవన్నీ బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బండి వేసుకుని వెళ్ళినప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా వేసుకుని, సో చాలా జాగ్రత్తగా రండి. ఎందుకంటే మనం చాలా ఆనందంగా వెళ్తాం. ఎందుకంటే బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ అంటే మనకి బాగా అన్నిటికన్నా బాగా పెద్ద ఫెస్టివల్ కదా. దీని గురించి మనం పని కట్టుకుని ఇంటికి వెళ్తాం. సో ఫన్ అలాగే బైక్స్ వేసుకుని వెళ్తూ ఉంటాం కదా. సో వెళ్ళేటప్పుడు దారిలో చూసుకుని వెళ్ళాలి. అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి మళ్ళీ అంతే జాగ్రత్తగా రావాలి. సో హెల్మెట్ ఖచ్చితంగా ఖచ్చితంగా హెల్మెట్ అయితే వేసుకుని వెళ్ళండి. ఓకేనా, జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ నేను ఆ బైక్ ఉంటే ఖచ్చితంగా బైక్ వేసుకుని వెళ్దాం అనుకున్నా, కానీ ఇది ఉంది. ఇప్పుడు నేను వెళ్తాను లేదా అన్నది తెలీదు. ఇంకా ఒకవేళ వెళ్తే అక్కడ నేను ఒక వ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నా ఒకవేళ వెళ్తే. సో ఏంటంటే మాది రాజమండ్రి కదా. సో అక్కడ మాకు బాగా ఏమంటారు, కోడి పందాలు ఇవన్నీ చాలా బాగా జరుగుతాయి. చాలా అంటే చాలా. సో గోదావరి సైడ్ కదా, మామూలుగా ఉండదు మా సైడ్ ఫెస్టివల్. సో అది కూడా నేను ఒక రోజు వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. సో కామెంట్ చేయండి, తీయాలంటే తీస్తా, లేదంటే లేదు. ఒకవేళ వెళ్ళాలి లేదని డౌటే. ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా తీసుకెడతాను నేను అది వీడియో. మేబీ కుదిరితే పెడతా. ఓకేనా, అది దాని గురించే. అందరూ స్టే సేఫ్, చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి. ఫుల్ ల్యాప్ ఎంజాయ్, స్టే సేఫ్. చలో, సో అది చెప్తామని ఇందాక నుంచి అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు అందరూ, ఎందుకంటే నాకు తెలుసు ఎందుకంటే మొన్నసారి కూడా అంతే. దగ్గర 4,000, 5,000, 3,000 ఆ రేంజ్లో చూపించింది టికెట్ ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి. ఏమో అందుకే నేనేం చేయాలి, మనమైనా బైక్ అంటే ఇష్టం కదా, బండి వేసుకుని వెళ్ళిపోయారు. సో అలాగా దొరకలేదు టికెట్స్ అని చెప్పి బైక్స్ వేసుకెళ్తారు కదా. సో దాని గురించి. సో ఈ రైడ్ అయితే కంప్లీట్ 35 రూపీస్ ఇచ్చింది ఇది. ఇంపేసాను కష్టం అండి. రాంగ్ రూట్లో వెళ్ళిపో అంటుండే ఆయన. మనం ఎలా వెళ్ళిపోతాం మామ,
రాంగ్ రూట్లోంచి వెళ్ళిపోతానండి, ఎవరైనా ఫైన్ వేస్తే ఫైన్ కడతానంటే చెప్పండి అంటే అలా ఎలా కడతామండి. అది వీళ్ళకేమో 10-20 రూపాయల గురించి చూసుకుని పోనిచ్చే అంటారు, మనకి 1000 రూపాయలు అలా వేస్తారు. మన బండికి కొత్త బండి కాబట్టి టీఆర్ నెంబర్ కూడా లేదనుకో వెళ్తాం కస్టమర్లతో. ఎక్కడ పెట్టారండి? అక్కడ కరెక్ట్గా అక్కడికైతే అక్కడ తీసుకెళ్ళిపోతాను. ఎక్కండి. యా ఓకే. ఓటీపీ ఎంతండి? 115. 115. యా ఓకే. సో మామ ఈ డ్రాప్ ఎంత? 6.8 కిలోమీటర్స్ మామ ఇది డ్రాప్. సో దాని నుంచి కస్టమర్ అటు ఇటు తిరిగి లొకేషన్కి లాస్ట్కి ఎలాగైతే కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాను. చాలా కష్టాలు పడ్డాను ఇప్పుడు దాకా. ఇంకే కస్టమర్ ఎదుర్కొన్నాను, నిల్చున్నాను. ఆవిడ మనం మాత్రం అటు ఇటు తిరుగుతాను. అన్న ఫైనల్లీ ఆవిడ అక్కడే ఉన్నాను, నేనే వస్తానని చెప్పి 2-3 రౌండ్లు అయిన తర్వాత వచ్చింది ఆవిడ లాస్ట్కి ఎక్కించుకున్నా. రాయగడ్డ మెట్రో స్టేషన్ అంతా ఇది. సో డ్రాప్ యా ఇందాక ఎంత చూపించింది? 64 అండి. యా ఓకే. ఇందాక ఇంటిది ఎలా చూపించింది? 64 చూపించింది ఇందాక, ఇప్పుడేమో 39 అయింది. ఓకే థ్యాంక్ యూ. 6370 ఆగని ప్రయాణమై యుగాలుగా. మ్యాప్ కూడా ఒక్కోసారి తప్పు చూపిస్తున్నాం. సో కస్టమర్ అటువైపు ఉన్నారు అనుకో, ఇదేమో ఇటువైపు చూపిస్తుంది. మేబీ ఇది 17 అనుకుంటా. ఒక్క నిమిషం. అబ్బా 112 స్కానర్. 1 minute. 2 17 16 ఉంది మా కిలోమీటర్స్ మేబీ అనుకుంటా. ఓకే థ్యాంక్ యూ. ఈ ఏరియాలో ఫస్ట్ టైం నేను రావడం. ఏదో ఏరియా చూపించిందబ్బా. ఏరియా అయితే కొంచెం కొత్తగా ఉంది, అంటే ఏమంటా ఎప్పుడు రాలా, ఇదే ఫస్ట్ టైం. చూడ్డానికి గట్రా బాగానే ఉంది కానీ డస్ట్ మామూలు డస్ట్ కాదు బాబోయ్. ఇంత కాదు, చాలా ఎక్కువ. యా ఓకే. 5 కిలోమీటర్స్ మామ ఇది. 5 కిలోమీటర్స్కి 48 రూపీస్ ఇచ్చింది. ఎంత 43 రూపీస్ చూపించింది మామ. 7 కిలోమీటర్స్. ఓకే థ్యాంక్ యూ. ఇది తీసుకున్నాం మామ. కస్టమర్ ఇదైతే తీసుకురావాలంట, తీసుకొచ్చాం. ఎంత చూస్తాను ఆయన చూడండి. ఎంత వస్తుంది? 74 అండి. 74. ఓకే. అయితే హోమియోపతి అంట. ఇది హోమియోపతిలో తీసుకుని తెచ్చిమ్మన్నారు, తెచ్చిచ్చాను. సో అదే కంప్లీట్. ఇంకో రైడర్ పడ్డది మామ అప్పుడే, జస్ట్ ఇందాక యాక్సెప్ట్ చేశాను కదా అదే. అది ఎంత? పటాంజలి బస్ స్టాండ్ గణేష్. ఇది ఎక్కడ పోలేదు. పటాన్చెరు టు షేర్పల్లి ఏదో ఉంది, శంకరపల్లి. సో ఆ డ్రాప్ అయితే 19 కిలోమీటర్స్. అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేద్దామా. సో ఎలా ఉన్నది అనేది కామెంట్ అయితే చేయండి. సో దాన్ని బట్టి మనం ఇంకా కొంచెం బాగుండేలా చేద్దాం. ఓకేనా? మీ ఒపీనియన్ పెట్టారో దాన్ని బట్టి నేను ఆలోచిస్తాను. సో ఇలా అవుద్ది, ఇలా అయితే బాగుంది అనేది. 502 అన్నా. సో ఓకేనా? అది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కస్టమర్ కూడా.
ఆహా, యూట్యూబ్ ఛానల్ ఉందన్నా నాకు. తక్కువ ఒక 600 మంది ఉంటారు. రీసెంట్ గానే స్టార్ట్ చేశా. నేను కూడా చేసిన. ఓకే ఓకే. మిస్టర్ సాయి కుమార్ 502 అని ఉంటుంది అన్న. ప్రస్తుతానికి ఓలా ఊబర్ ట్రావెలింగ్ ఏది దొరికితే చేస్తాను అన్న. ఓలా ఊబర్ ట్రావెలింగ్ కూడా చేస్తా. శంకరపల్లి. శంకరపల్లి దాకా వెళ్ళాలన్నా. థ్యాంక్ యూ బ్రో. సాయంత్రం వీడియో పెడతా. వీడియోలు ఆల్రెడీ రికార్డ్ అవుతుంది. సాయంత్రం వీడియోలో పెడతా నేను ఆల్రెడీ. ఇవాళ చేస్తాను. ఇవాళ కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తా. అప్పుడు ఇవాళ చేసేస్తాను అన్న. ఇవాళ చెయ్యాలి. లేదంటే ఇప్పుడు వెళ్ళి చూసి దాన్ని బట్టి ఎక్కడి నుంచి ఎన్నింటికి వెళ్తానో చూసి దాన్ని బట్టి పెట్టాలి. రేపు ఖచ్చితంగా చేస్తా. నేనన్నా చేస్తాను ఒక దగ్గర 10 గంటల పైన. ఏమో మరి నాకు తెలియదు. నేను ఇదే ఫస్ట్ టైం ఇటు రావడం. ఇటు ఉండవన్నా రిటర్న్ ఇంకా. అయ్యా ఎక్కడ దాకా? అక్కడ దాకా ఉండవా? అది ఏంటది ఏంటి పుట్టిగా నాన్న? ఇప్పుడు ఎక్కడ దాకా? అది ఏంటది అక్కడ దాకా వెళ్ళాలా అన్న? 18 కిలోమీటర్లు అన్న. 18 కిలోమీటర్లు. అమ్మ నీ అమ్మ. పుట్టిగా వెళ్ళాలంట. ఖాళీగా వెళ్ళాలంట. నాకు తెలియదు అన్న. ఒకసారి వచ్చాం కదా. రెండోసారి ఇటు పక్క రాను ఇంకా. నాకు కూడా తెలియదు. లక్కీ రైడ్. ఇప్పుడు ఏమన్నా పడితే జాక్ పడరు. ఏమన్నా పడితే బాగానే ఉంటుంది అన్న. పడదా అన్నావు కదా. ఇంకా డైరెక్ట్ ఖాళీగా వెళ్ళిపోవడమే. ఉండవా? అమ్మా మళ్ళీ దారిలో పోలీసు వాళ్ళు ఒకటి ఆపుతున్నారు కదా అక్కడ. కొట్టరా? మిమ్మల్ని కదా ఫస్ట్ ఆపింది. ప్రాపర్ నాది రాజమండ్రి. స్లాంగ్ తెలిసిపోద్దులే అన్న. స్లాంగ్ కొత్త అలా ఉందన్న. ఏమో ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ఏమి ఉండమంటున్నావు నువ్వు. ఇప్పుడు ఇదే టాస్క్ అంటే ఇక్కడ నుంచి అక్కడ నేను వెనక్కి వెళ్ళాలి కదా. మీది ఎక్కడేనా? మీది ఎక్కడేనా? ఏది మీ ఊరు? అక్కడికి వెళ్ళి వచ్చిన. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తున్నావా? అవునన్నా. అక్కడ అక్కడే చూసావు నువ్వు నన్ను. ఇలా వెనకాల మిస్ ఉన్నారు కదా. ఎన్ని హాలిడేస్ అని? హాలిడేసా? సంక్రాంతి హాలిడేస్. ఎన్ని రోజులు? వారమా? ఎన్ని రోజులు హాలిడేస్? 10 డేసా? 7 డేసా? చాలు. 17 వరకా? ఓకే ఓకే. 7 డేస్ 1 వీక్. ఇంకా వెళ్ళేదేమో 20కి. అదే మనమే చూడండి. ఒక్కొక్కసారి పోతుండే మనం. మనమే చూడండి పెద్దగా. అట్లుంటది మనతోని ముచ్చట.
ఇక్కడ ఐసిఐసి బ్యాంక్. ఇదా ఐసిఐసి బ్యాంక్ దగ్గర స్ట్రైట్ రోడ్. నువ్వు కింద నుంచా? మీరు కూడా స్ట్రైటేగా? నేను స్ట్రైటే, మ్యాక్స్ ఇంకా దగ్గరే, ఈయనే ఉంది మన 1 కిలోమీటర్. అంత దూరం అవసరమే లేదు. ఆడ ఐసిఐసి బ్యాంక్ ఉంది కదా, ఆడ ఆపేసి ఎక్కిచ్చేద్దాం. తర్వాత బ్యాంక్ టైం అవుతుంది. బ్యాంక్ చెక్ ఉంది నా దగ్గర. అది బ్యాంక్ క్లోజ్ అయితే తర్వాత ప్రాబ్లం అవుతుంది. 5:30, 6 వరకు ఉంటుంది. నాకేమో ఆడ వచ్చినప్పుడే బస్ వెళ్ళిపోయింది. వెయిట్ చేస్తే నేను ఇదే ఫస్ట్ టైం ఇక్కడ రావడం. ఇది వెనక్క బ్యాంక్. ఓకే బ్రో అయితే. యా ఓకే, బాయ్. సో మన వాళ్ళు పలకరించారు మన. సో నైస్. ఇదేనా? యా ఓకే. బాగా పలకరింది, బాగా మాట్లాడారు. నైస్. ఇది అందుతుంది ఇప్పుడు. ఇక్కడి నుంచి మరి ఇది ఎంత వస్తుందో ఏంటో కానీ. లేదు నా దగ్గర క్యాష్ అసలు లేదు. 40 ఉంటే ఫోన్పే చేసేచ్చుగా, మొత్తం చేస్తానన్నా పర్లేదు. 40 చేస్తా. సో ఇదైతే 18 కిలోమీటర్స్ 140 ఇచ్చింది మామ. కొట్టనా 40 అను 50 అని కొట్టుకోండి. ఎంతనా? 10 రూపాయలు. మీది ఇక్కడేనన్నా? నాది ఇక్కడ కాదు. మీ పట్టంచెరు మీది? నాది నుంచి కొడంగల్ తెలుసా నీకు? అమ్మో, ఎక్కడ? చాలా దూరం అది. ఇక్కడ వర్క్ చేస్తా, నేను కూడా డ్యూటీ చేస్తా. కార్ డ్రైవర్ బ్రో? మోటార్ ఫీల్డ్ అంటే అట్లే ఉంది అందరికి. ఓకే బ్రో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే బాయ్. మనోడు పాపం ఆన్ చేసి చూడు. ఆన్ చేయకపోతే బాగానే ఉంది, కరెక్ట్గా ఆన్ చేసాక మాట్లాడుతుంది మనోడు. బాయ్. ఇదే మనం దిగింది. ఇదే మామా, రైడ్లు పడతలేదండి మామా. పడతలే రైడ్ ఏవి. మిస్టర్ సాయి కుమార్ 502 అని ఉంటుంది. 502. ఓకే బాయ్. సో ఏంటంటే మామ, నాకైతే రైడ్ ఏం పడట్లా. సో చాలాసేపు వెయిట్ చేశాను. సరే ఎలాగో రైడ్ పడట్లేదని చెప్పేసి నేను అలా వస్తుంటే మనోడు కనిపించాడు. అన్న కొంచెం ఎదరిదాకా డ్రాప్ చేయన్నా అన్న, తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేశాను. సో డ్రాప్ చేసిన తర్వాత ఏమంటున్నాను అనుకున్నా, నా ఛానల్ పేరు చెప్పాను, నా ఛానల్ అంటున్నాడు. మనకైతే రైడ్ ఏం పడలా, అలా అన్నట్టే జరిగింది అది. సో నేను పటాంజలి దగ్గరికి వస్తాను దగ్గర. సో మామ అదే లాస్ట్ రైడ్ మామ. తర్వాత నుంచి రైడ్లో అసలు ఏం పట్టలేను. వెయిట్ చేసి వెనక వచ్చేస్తున్నాను కూడా. అండ్ ఇంక వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. అండ్ బీ సేఫ్ అండ్ see you the next video. Tata, bye bye. Chalo.